హే బడీస్, ఎలా ఉన్నారంతా? 2024 వచ్చేసింది. న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకున్నారా? తీసుకునే ఉంటారులేండి. బట్ 20 days అయింది కదా, ఇంకా పెట్టుకున్న రెజల్యూషన్ కంటిన్యూ చేస్తున్నారా? సరే, నేనైతే ఒకటి చెప్తాను. ఏ రెజల్యూషన్ తీసుకున్నా ముందు నేను ఈ రెజల్యూషన్ తీసుకున్నాను అని ఎవ్వరికీ చెప్పకండి, ఈవెన్ మీ క్లోజ్ ఫ్రెండ్స్కి కూడా. ఎందుకంటే మనం ఒక గోల్ పెట్టుకున్నామని ఫ్రెండ్స్కి చెప్తాం. అది చేయలేకో లేక సమ్ రీజన్స్ వల్ల మానేసాం అనుకోండి, ఒకసారి చూస్తారు. సెకండ్ టైం కూడా ఇలాగే జరిగితే, అరే వీడు ఇలాగే చెప్తాడ్రా కానీ ఏమీ చేయలేడు, వీడి వల్ల కాదు అని మన వాళ్ళే మనల్ని నమ్మడం మానేస్తారు. మన మాటకున్న వాల్యూ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. సో ఏ గోల్ పెట్టుకున్నా ముందు ఎవ్వరికీ చెప్పకండి. ఒక మంత్ ఆగి మీరు కంటిన్యూ చేయగలరు అన్న నమ్మకం వస్తే అప్పుడు చెప్పండి. అసలు చెప్పకపోయినా నష్టమేం లేదు అన్న ఫీలింగ్, ఎందుకంటే తర్వాత మన డెడికేషన్ చూసి వాళ్ళకే అర్థమవుద్ది. సరే, లెట్స్ కమ్ బ్యాక్ టు అవర్ టాపిక్. అదే న్యూ ఇయర్ రెజల్యూషన్. ఇది జనవరి కాబట్టి కాస్త కొత్త ఊపుతో రెజల్యూషన్ తీసుకుంటాం. మరి అవి త్రూ అవుట్ ద ఇయర్ కంటిన్యూ చేస్తామా అంటే తెలీదు. సరే, ఒకసారి 2023ని రివైండ్ చేసుకుందాం. 2023లో కూడా ఖచ్చితంగా ఏదో గోల్ పెట్టుకునే ఉంటాం కదా, మరి దాని మీద వర్క్ చేశామా? మనల్ని మనమే క్వశ్చన్ వేసుకుందాం. ఆన్సర్ వచ్చిందా? పెట్టుకున్న రెజల్యూషన్ మీద కంటిన్యూ చేయలేకపోయాం కదా. సరే, ఇవాళ దానికోసం మనం వై, వాట్ అండ్ హౌ గురించి మాట్లాడుకుందాం. వై అంటే న్యూ ఇయర్ రెజల్యూషన్ ఎందుకు తీసుకోవాలి. వాట్, ఒకవేళ తీసుకుంటే ఎలాంటి రెజల్యూషన్ తీసుకోవాలి. అండ్ హౌ, తీసుకున్న రెజల్యూషన్స్ మీద ఎలా వర్క్ చేయాలి. ఫస్ట్ వై. మీరు అడగొచ్చు, ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలా, హాయిగా మనకు నచ్చినట్టు ఉండకుండా ఈ గోల్స్ అనే గోల్ ఎందుకు అని. దీనికి నా ఆన్సర్ సింపుల్. లైఫ్ డిసిప్లిన్డ్గా ఉండే వాళ్ళకు ఎలాంటి రెజల్యూషన్ తీసుకోకపోయినా పర్లేదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ డిసిప్లిన్డ్గా ఉందో లేదో అని ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటారు అండ్ బెటర్మెంట్ కోసం వాళ్ళు దాని మీద వర్క్ చేస్తారు. బట్ లేదు అనే వాళ్ళకి మాత్రం అట్లీస్ట్ ఈ న్యూ ఇయర్ టైంలో అయినా గోల్స్ పెట్టుకున్నాం కాబట్టి అయినా దాని మీద వర్క్ చేస్తాం. నెక్స్ట్ వాట్, ఎలాంటి రెజల్యూషన్స్ పెట్టుకోవచ్చు. ఈ రెజల్యూషన్స్ అనేవి మన పర్సనాలిటీ బెటర్ అయ్యాయో, హెల్త్ రిలేటెడో, స్టూడెంట్స్ అయితే ఏదైనా సబ్జెక్ట్లో బెటర్ మార్క్స్ రావాలనో, కెరియర్ రిలేటెడో, ఆర్ఎల్స్ ఫోన్ యూసేజ్ తగ్గిద్దామనో, ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ హెల్ప్స్ అస్ టు మేక్ అస్ ఎ బెటర్ పర్సనాలిటీ అనేవి ఏదైనా పెట్టుకోవచ్చు. మా ఫ్రెండ్ రెజల్యూషన్ చెప్తాను. తను అవతలి వాళ్ళు ఏమన్నా అడిగితే తనకు నచ్చకపోయినా చేస్తుంది. సో తను లాస్ట్ ఇయర్ పెట్టుకున్న గోల్ నో చెప్పడం. అంటే నచ్చని వాటిని మొహమాటపడి చేయకుండా నచ్చలేదు అని చెప్పడం. తర్వాత తను నాకు చెప్పింది, నో చెప్పడం స్టార్ట్ చేశాక స్టార్టింగ్ కాస్త కష్టం అనిపించినా ఇప్పుడు మాత్రం చాలా రిలీఫ్గా ఉంది అని. విచ్ ఈజ్ గుడ్ కదా, ఎందుకంటే తను ఒక గోల్ పెట్టుకుంది. షీ ఈజ్ వర్క్డ్ ఆన్ ఇట్ అండ్ షీ ఈజ్ గెటింగ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. మనం న్యూ ఇయర్ రెజల్యూషన్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కూడా అదే. ఎవరో మన ఫ్రెండ్సో పక్కింటి వాళ్ళు ఏదో రెజల్యూషన్ తీసుకున్నారు అని బ్లైండ్గా వాళ్ళని ఫాలో అవ్వకుండా మనకు నిజంగా ఏం కావాలి, మనం ఈ కొత్త ఇయర్లో మనల్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని ఆలోచించి గోల్ పెట్టుకోండి. నెక్స్ట్ హౌ, ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్. పెట్టుకున్న రెజల్యూషన్ మీద ఎలా వర్క్ చేయాలి అండ్ వాటిని ఎలా కంటిన్యూ చేయాలి. ఏదైనా కొత్త పని కంటిన్యూస్గా 21 days చేస్తే అది మనకు అలవాటు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రోజు మార్నింగ్ 5కే లేద్దామని రెజల్యూషన్ పెట్టుకున్నాం అనుకోండి. ఫస్ట్ డే అలారం పెట్టుకుని లేస్తాం. ఎర్లీగా లేవడం వల్ల డే కాస్త డ్రౌజీగా అనిపిస్తుంది. నెక్స్ట్ అలా కష్టపడి 21 days చేస్తే ఏ అలారం లేకుండానే 5 o'clockకి మనం ఆటోమేటిక్గా లేస్తాం. ఎందుకంటే ఆ రొటీన్ అనేది మన మైండ్ అండ్ బాడీకి అలవాటు అవుతుంది. సో మనం పెట్టుకున్న రెజల్యూషన్ కూడా అంతే. మనకు అది అలవాటు అయ్యే వరకు, అంటే ఫస్ట్ 21 days కాస్త కష్టపడి చేస్తే ఆటోమేటిక్గా ఆ రొటీన్ మనకు అలవాటైపోతుంది. అండ్ పెట్టుకున్న గోల్స్ మీద సరిగ్గా వర్క్ చేస్తున్నామా లేదా అని కూడా ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన గోల్స్ సరిగ్గా వర్క్ చేస్తున్నామా, ఇంకేమైనా బెటర్ వేలో చేయొచ్చా అని ఒక క్లారిటీ వస్తుంది. సింపుల్ థింగ్ అండి. మనం ఫ్రీక్వెంట్గా గోల్స్ పెట్టుకోవాలి అని పెట్టుకున్న గోల్స్ మీద వర్క్ చేయాలి అండ్ వాటిని ఎక్స్పెక్టెడ్ వేలో చేస్తున్నామా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి. అలా ఉంటేనే మన లైఫ్ కాస్త డిసిప్లైన్డ్గా ఉంటుంది అన్న ఫీలింగ్.
అన్నిటికంటే ముందు మనల్ని మనం నమ్మాలి. మనం చేయగలం అని స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వాలి. చేస్తారా మరి? ఓకే బడ్డీస్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. మీరు ఈ ఇయర్ ఏం రెజల్యూషన్ తీసుకున్నారు అండ్ వాటి మీద ఎలా వర్క్ చేస్తున్నారో మా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీ గుండు.